మీరు చర్చకు పిలిచారు మీరు కానీ కూటమి నేతలు ఎందుకు మరి ఆయన ఇక్కడి వరకు రానివ్వలేకపోతున్నారు? ఈ రోజున 3 రోజుల క్రితం నుంచి కూడా తిరుపతి నగరంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంని అప్రతిష్ట పాలు చేయాలని చేసినటువంటి వాళ్ళ ప్లాన్లన్నీ కూడా అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా చూస్తున్నారు వారు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ తిరుపతి ప్రాశస్తాన్ని ఏ విధంగా తగ్గించాలి, ఎన్ని అక్రమాలు చేశారో, ఎంత అవినీతికి పాల్పడ్డారో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున మరి ఇంతటితో ఆగిపోవాలని దీన్ని ఆయన మేము పిలిచాం. నువ్వు రా, నిరూపించు, మేమున్నాం సమాధానం చెప్పడానికి. నిలిచిపోకపోతే ఈ రోజున అతను భయపడి ఇంటి దగ్గర పడుకొని డ్రామాలు వేస్తున్నారు. ఈ రోడ్లో ఎవరు కానీ ఎక్కడ కానీ ట్రాఫిక్ అనేది ఎవరు కూడా అటకాయించలేదు. సాధారణంగా అందరూ సాధారణ ప్రజలు కూడా వెళ్తున్నారు. మరి ఆయన ఇక్కడ పోలీసు రాజ్యం ఉంది, నేను రాలేనని చెప్పడం సో భయపడి అక్కడ పడుకున్నాడే తప్ప మేము కావాలంటే ఆయనకి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు కూడా పంపిస్తాము, రమ్మనండి, సమాధానం చెప్పనండి. ఇది ఇంతటితో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అబాస్పాలు చేసినటువంటిది ఇంతటితో ఆగిపోవాలని మేము కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఒకసారి పరిశీలించారు, లోపలికి వెళ్ళి రికార్డ్స్ అనేవి చూసుకున్నారు, ఎలా ఉంది లోపల పరిస్థితి? ఆయన ఆరోపించినట్లు నిజంగా ఈ విధంగా చనిపోయినాయా? ఆయన కరుణాకర్ రెడ్డి ఏదైతే ఆరోపణలు చేశాడో ఆ ప్లేస్కే మేము జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం. రా, నువ్వు కూడా మాజీ ఎమ్మెల్యేగా రా, నువ్వు చేసిన ఆరోపణలను నిరూపించు, మేము ఒప్పుకుంటాం. లేదనుకుంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అనేసి ఒప్పుకో. ఆయన మీరు రానివ్వలేదంట కదా, ఇక్కడికి రానివ్వలేదు కదా మీరు? మేము రానిచ్చలేదు, ఆయన మాత్రం రమ్మన్నాం. మేము కూడా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం, వేరే వాళ్ళు రాలేదు. ఆయన కూడా రమ్మని ఎదురు చూస్తున్నాం, పిలుస్తున్నాం. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, రమ్మని చెప్పు ఆయన్ను. రావాలి కరుణాకర్ రెడ్డి ఇక్కడికి. మేమేం దానికి అడ్డగించలేదు, రావాలని మేము మాత్రం వచ్చాం. మా మంది మార్బలం ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరు లేరు. ఓన్లీ ఎమ్మెల్యేలు, వాళ్ళ సెక్యూరిటీ మాత్రం, వాళ్ళ అనుచరులు ఒకరు మాత్రం వచ్చాం. ఖచ్చితంగా నువ్వు వచ్చేంత వరకు కూడా ఉంటాం. నువ్వు వస్తానంటే చెప్పు, మేము ఇంకా అరగంట కూడా వెయిట్ చేస్తాం. ఎంతసేపు ఉంటారు సార్ మీరు? సాయంత్రం వరకు వారి కోసం ఎదురు చూస్తారా? ఇది సాయంత్రం వరకు ఎదురు చూస్తారా? సాయంత్రం గంగా అరగంట గంట చూస్తాం. ఆయన కోసం మేము ఎదురు చూడాల్సిన పని మాకేం అవసరం ఉంది? అబద్ధాలు చెప్పి ఇంట్లో కూర్చొని నాటకాలు ఆడుతున్నాడు. నాటకాలు అన్నీ వేసే డ్రామాలు వేసేది ఆయనకి అలవాటు. ఆ డ్రామాలలో ఇది ఒక పార్ట్గా చేసుకున్నాడు. ఆయన కోసం మేము సాయంకాలం వరకు మేమెందుకు, మాకేం అవసరం? మేము ఇప్పుడు వచ్చాం 9-8 గంటలకు వచ్చాం. రా, 10 గంటల వరకు 10:30 వరకు ఉంటాం. రా, నువ్వు నిరూపించు. నువ్వు నిరూపిస్తే మేము క్షమాపణ చెప్తాం. లేదు, మేము ఇప్పుడు మాకు నువ్వు క్షమాపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకో, నువ్వు నీ కొడుకొని చదువు. మీరు చెప్పండి, గతంలో పోలీసులు అసలు చాలా స్వేచ్ఛగా అందరినీ బయట తిప్పారు, ఇప్పుడు చూస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని ఆయన అంటున్నారు. అవన్నీ కేవలం భూమన కరుణాకర్ రెడ్డి గారు కట్టుకథలు అల్లుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు మనం పోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను తీసుకొని వచ్చి ఇంట్లో లోపల కూర్చొనేసి ఒక డ్రామా ఆడుతా అన్నాడు. ఆయనకి నిజంగా ఒక ఎమ్మెల్యేగా, ఒక టీడీ మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి అయితే నికార్సుగా ఇక్కడ ఈ డైరీ ఫామ్కి వచ్చి ఆయన ఆరోపణలు చేసినటువంటి అన్ని కూడా నిరూపించండి అని చెప్పి మేము ఇక్కడ పోలీస్ సహకారంతో మిమ్మల్ని రండి అని చెప్పి మేము చెప్తున్నాము. ఎవరు లేకపోయినా కూడా ఆడ డ్రామాలు ఆడుతున్నాడు కరుణాకర్ రెడ్డి. ఈ డ్రామాలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా నిన్ను ప్రజలందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా నిన్ను చీకొట్టారు. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఇలాంటి ఆరోపణలు చేసి, అసత్య ఆరోపణలు చేసి దేవుడికి సంబంధించినటువంటి సంస్థలను కూడా నువ్వు అవమాన పాలు చేస్తున్నావు. రాబోయే రోజులు నీకు తగిన కునుబాడం కూడా జరుగుతుందని చెప్పండి. అసలు మీరేదో ఛాలెంజ్కి పిలిచారు, ఆయన రానివ్వలేదు. మరోవైపు గతంలో మీరు ఏదో మా దగ్గర విజిలెన్స్ నివేదికలు ఉన్నాయన్నారు. నివేదికలు ఉన్నప్పుడు దాని ప్రకారం మీరు క్రిమినల్ కేసులు పెట్టచ్చు కదా? ఆల్రెడీ నిన్న మొన్న కూడా మేము చెప్పాం, ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎన్ని ఆవులు చనిపోయాయి, వాళ్ళ హయాంలో ఎన్ని చనిపోయాయి, మా హయాంలో ఎన్ని ఉన్నాయి, ఏంది ఎలా జరిగిందని. ఆయనకి సవాల్ విసిరిన తర్వాత ఈరోజు ఆయన నిద్రలేసినట్టున్నాడు. తెల్లవారుజామున లేచి నేను ఇక్కడ అందరూ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు కదా, సవాల్ స్వీకరించి ఇక్కడికి రావాలి కదా. దాన్ని వదిలేసి ఇంట్లో పండుకొని డ్రామాలు చేస్తున్నాడు. ఈయన కేవలం కావాల్సింది ఒకటే, దేవుడు ప్రతిష్ట దిగజార్చడం తప్పితే వేరే పని లేదు. ఆ హరినాథ్ రెడ్డిని కాపాడడం తప్పితే వేరే పని లేదు. ఇక్కడ చూస్తున్నాం మనం ఎలా పరిస్థితి తయారైందో. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆవుల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలనేది ఒక క్రమబద్ధీకరణపై నడుస్తుంది. ఏంటంటే మేము సిద్ధం రా స్వామి ఇక్కడ రా అంటే ఆడేడో రోడ్డు పైన వండుకొని డ్రామాలు వేస్తున్నాడు. ఆయన పోలీసు వాళ్ళు ఎవరు ఆపలేదు. ఎస్పీ గారిని కూడా అడిగాం, సార్ మీరు ఏమైనా ఆపారా, ఎవరన్నా హౌస్ అరెస్ట్ చేశారని. ఏమీ లేదు. ఆయన కావాల్సింది ఏంటంటే ఇక్కడికి ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తే నిజం బట్టబయలు అవుతుంది కాబట్టి ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ వచ్చి 4 డ్రామాలు చేసి చేయడం పరిస్థితి తప్పితే ఇంకొకటి కాదని కూడా మేము భావిస్తాం.